యో గైస్ వాట్సాప్, మనం ఈరోజు నడపబోతున్నాం ZX10R కాదు నింజా 300. పుష్ప గుర్తొచ్చిండ్రా వాడిని చూస్తే పుష్ప గుర్తొచ్చిండ్రా నాకు. ఇట్లా పెట్టుకొని నడుస్తున్నాడు. ఒక్కడే ఉన్నాడు కదా, సైడ్కి డైరెక్ట్గా వచ్చేసిండు. మనం ఏదో స్పోర్ట్ బైక్ అది ఇది అనుకుంటాం, కానీ కంఫర్ట్ అయితే అసలు 0 అంటే 0. అడ్రినలిన్ మాత్రం కావాల్సినంత మిగతా. బట్ వెరీ కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ ఉంటుంది నింజా 300 అయితే. లైక్ RR 310 ఇది సేమ్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్. RR 310 కంటే ఇది కొంచెం ఆబ్వియస్లీ ట్విన్ సిలిండర్ కాబట్టి ఇంకా స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది, అదొకటి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రియలీ క్లికబుల్ బైక్. మైలేజ్ కూడా అరౌండ్ 28 to. నీకు ఎంత వస్తుంది రా సిటీ మైలేజ్? సిటీ మైలేజ్ ఎంత వస్తుంది? సిటీ మైలేజ్ ఎంత వస్తుంది నీకు? అచ్చా, సిటీ మైలేజ్ అరౌండ్ 20 to 24. కానీ మనం గోవా పోయినప్పుడు 30 వచ్చినుండే కదా. 35. ఓకే, మేము గోవా పోయినప్పుడు మాత్రం 35 వచ్చింది. మేము యాక్చువల్లీ 30 ఎక్స్పెక్ట్ చేసినాం లాస్ట్ ఇయర్ గోవా బైక్ ట్రిప్ పోయినప్పుడు, విచ్ ఈజ్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ అస్. ఇలాంటి బైక్స్ వేసుకొని డైలీ టాప్ స్పీడ్ ఏం కాదు, బట్ ఈవెన్ 80s కూడా క్రాస్ చేయలేము. కానీ ఒక 3-4 seconds గ్యాప్ దొరుకుతుంది వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద అడ్రినలిన్. ఇక ఆ 3-4 seconds కోసమే, ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్స్ ఆర్ వెరీ లేట్ నైట్స్ బండి నడుపుకోవాలి, ఆప్షన్ లేదు. రోడ్ ఏం మన రేస్ ట్రాక్ కాదు కదా, ఇష్టం వచ్చినట్టు పోతే మన వాళ్ళు ఇంకోళ్ళకి ఆర్ ఇంకోళ్ళ వల్ల మనకి హామ్ అయిపోతుంది. ఐ డోంట్ రికమెండ్. సో అండ్ ఇంకోటి వి షుడ్ రిమెంబర్, ఒక ఓల్డ్ పీపుల్ పక్క నుంచి జుప్ మన వెళ్ళిపోతే వాళ్ళు షాక్లో కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాట్ హ్యాస్ స్టార్టింగ్లో అట్లా తెలుస్తుండే కాదు, పట్టించుకుంటుండే కాదు. లేటర్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్. నేను ఇప్పుడు సడన్గా ఆయన పక్క నుంచి జూప్ అని వెళ్ళిపోయినట్టే కథం. నేను ఆగిపోయినాడంటే నేను ఇండికేటర్స్ ఇస్తున్నా లెఫ్ట్ రైట్ పోయేటప్పుడు, ఒక్కడు పట్టించుకోండి. బట్ లైక్ ఇట్, ఎవరో ఒకరు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నెట్ చేసి అర్థమవుతుంది. డైట్యూర్ మాత్రం ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియదు, బట్ ఇట్ లుక్స్ రియలీ గుడ్ టు మై ఐస్. నాకు ఇంకా నైట్ సెట్టింగ్స్ అవి పెట్టడం రావట్లేదు, లైక్ ISO అదంతా మేనేజ్ చేస్తే తప్ప రాదు. Osmo Action 5 Pro is like pretty, even 4 you can adjust settings manually. వెళ్ళిపోతుంది క్యాబ్లో. కానీ లిటరలీ బంప్స్ అయితే ఈ స్టిల్ ఫీల్ అవుతుంది. ఇది యాక్చువల్లీ నాకు అగ్రెసివ్ అనిపిస్తుండే ఒకప్పుడు. SF2 పెట్టిన తర్వాత జిక్సర్ SF2 నడుపుతుంటే లిటరల్లీ కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుండే. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ రైడింగ్ ఏప్రిలియా, దిస్ ఈజ్ లైక్ కంఫర్ట్. ఏప్రిలియా కూడా ఇన్ కేస్ నీకు ట్యాంక్ గ్రిప్స్ లేవా, మొత్తం పని అయిపోతుంది. ట్యాంక్ గ్రిప్స్ ఉంటేనే నీ పైనకి వెళ్ళిపోతుంది.
అలాంటిది ట్యాంక్ వితౌట్ అంటే వచ్చా ఈ స్టోమ్ సంథింగ్ ఏదో ఈ స్టోమ్ ఐ డోంట్ రిమెంబర్ సారీ ఐ కాంట్ రిమెంబర్. గోవా కాకుండా లేకపోతే డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకొని ఒక 70 సేవ్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోండి లదాఖ్. విచ్ ఈజ్ అ వ్యాలిడ్ ఆన్సర్. లదాఖ్ చెప్తున్నా ఏమంటాం, కొన్ని ప్లేసెస్ నీకు దుమ్ము ఉంటుందేమో కానీ ప్యాంగాంగ్ లేక్ అది ఉంటుంది, దానికోసం పోతారు తెలుసా జనాలు. మాన్సరోవర్, ప్యాంగాంగ్ లేక్, రే నీకు బెస్ట్ విజువల్స్ దొరుకుతారా. అదే కదా, ఆడ పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లే, మస్తు ట్రీస్ ఉంటాయి, పైన్ ట్రీస్ కానీ అవి చూడడానికి సూపర్ అంటే సూపర్ అనిపిస్తాయి. వాళ్ళకి నార్మల్ అయిపోయి ఉండొచ్చు, బట్ మనకైతే అంత దొరకదు కదా. లదాఖ్ ఎస్, సో ఈరోజు ప్లాన్ అంటే ఏం లేదు, ఎవ్రీ టైం ఒకటే ప్లాన్. ఇక్కడికి రావాలి, అక్కడ ఒక పుల్లట్ల షాప్ ఉంటుంది, సారీ అక్కడ పుల్లట్లు తినాలి, ఇంకొంచెం పక్క గల్లీలోకి వెళ్ళాలి, అక్కడ పోయి మేమేమంటాం బొబ్బట్లు తినాలి, అండ్ ఒక జ్యూస్ షాప్ ఉంటుంది, ఆడొక జ్యూస్ తాగాలి. ఇదే రిచువల్ ఎవ్రీ వీక్. మినిమం పట్టించుకుంటలేడు బాయ్.